Welcome to Shravan Kumar Logics, Faculty of Economics. ఓకే, మనము యూట్యూబ్ క్లాస్లో ఈరోజు క్లాస్లోనండి ట్యాక్సెస్, పన్నులు. ఓకే, ఇక టాపిక్ వైజ్గా వెళ్ళిపోదాము. పన్నులు, ట్యాక్సెస్. ఓకే, ఫస్ట్ ప్రశ్న చూడండి. కార్పొరేషన్ ట్యాక్స్ అనేది రాష్ట్రం చేత విధించబడి వాటికి చెందుతుంది. కేంద్రం చే విధించబడి రాష్ట్రాలకు వసూలు చేసేటువంటి రాష్ట్రాలు వినియోగం చేస్తారు. థర్డ్ వన్, కేంద్రం చే విధించబడి కేంద్ర రాష్ట్రాలు వసూలు చేసి పంచుకుంటాయి. ఫోర్త్ వన్ ఏదండి అంటే కేంద్రం చే విధించబడి కేంద్రము వసూలు చేసి కేంద్రానికే చెందుతుంది. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మనకు లాస్ట్ టైం గ్రూప్ 2లో ఎకనామిక్స్ పేపర్లో ఇవ్వలేదండి. పోయినసారి సిలబస్లో అసలు ట్యాక్సెస్ లేదు. పోయినసారి సిలబస్లో పాలిటీ ఆర్టికల్ బేస్ చేసుకుని అడిగాడు. పాలిటీ పేపర్లో అడిగాడు. దేనికి సంబంధించిందండి అంటే ఇన్కమ్ ట్యాక్స్ మీద అడిగాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఈ క్రింది వాటిలో కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది, కేంద్రము వసూలు చేస్తుంది. ఆ పన్నును కేంద్రము మరియు రాష్ట్రాలు ఇద్దరూ పంచుకోవటానికి అవకాశం ఉన్నటువంటి పన్ను ఏది అని ఇచ్చాడు. అందులో ఆన్సర్ ఏదండి అంటే ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు కార్పొరేషన్ ట్యాక్స్ ఎలాంటిది అని ఇచ్చాడు. ఇంకో ప్రశ్న డిస్కషన్ చేద్దాం. ఇంకో ప్రశ్న చూద్దాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ అలాంటి టైప్. ఈ క్రింది వాటిలో ఏ పన్నులు కేంద్రము విధించి విధించబడ్డ రాష్ట్రాల చేత వసూలు కాబట్టి రాష్ట్రాల చేతే విధించబడతాయి. కేంద్రం విధిస్తుందట, రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తుందట, ఆ రాష్ట్రానికి ఉపయోగించబడుతుందట. ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇంతకుముందు మీకు నేను ఇన్కమ్ ట్యాక్స్ కూడా అడిగాను. లాస్ట్ టైం గ్రూప్ 2లో అడిగాడు. ఈ రెండు ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ గానే అడిగాడు. వీటికి క్లియరెన్స్ ఇస్తున్నాను, ఒక టేబుల్ ఇస్తాను, ఆ టేబుల్ చూసుకొని సరిపోతుంది. ఈ టేబుల్ నుంచి మనకు ఒక మార్క్ రావటానికి ఛాయిస్ ఉంది, 1 మార్క్. ఇక్కడ చూడండి, కేంద్ర ప్రభుత్వము పన్నులు వర్గీకరణ. పన్ను విధింపు, వసూలు, వినియోగం ఆధారంగా కేంద్రపు పన్నులను 5 రకాలుగా విభజిస్తారు. ఒక చూడండి, స్టాంప్ డ్యూటీస్, ఓకే, చెక్స్, ఎక్సైజ్ డ్యూటీస్, ఓకేనండి. మెడికల్ ఐటమ్స్ మీద కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. వసూలు చేసేది ఎవరండి అంటే రాష్ట్రము, ఉపయోగించేది ఎవరండి అంటే ఓన్లీ దట్ స్టేట్. వీటి మీద వచ్చేటువంటి స్టాంప్ డ్యూటీస్, వీటి మీద వచ్చేటువంటి ఆదాయాన్ని ఎక్కడ ఉపయోగించాలండి అంటే ఓన్లీ దట్ స్టేట్లోనే యూజ్ చేయాలి, ఆ రాష్ట్ర పరిధిలోనే ఉపయోగించాలి. సెకండ్ వన్ చూద్దాం. సిఎస్టి, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, టర్మినల్ ట్యాక్స్, స్టాక్ ఎక్స్చేంజ్ ట్యాక్సెస్. వీటికి సంబంధించినటువంటివి కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. ఎవరండి పన్నులను విధించేదండి అంటే కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. వసూలు చేసేది ఎవరండి అంటే కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. భారతదేశంలో రాష్ట్రాల మధ్య పంపిణీ జరుగుతుంది. 28 రాష్ట్రాల మధ్యలో పంపిణీ జరుగుతుంది. నెక్స్ట్ ఎస్టేట్ డ్యూటీస్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. వసూలు చేసేది ఎక్కడండి అంటే కేంద్రమే. వినియోగించేది ఎవరండి అంటే ఓన్లీ దట్ స్టేట్. ఏదండి అంటే ఎస్టేట్ డ్యూటీస్ అండి. కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది, కేంద్రమే వసూలు చేస్తుంది. ఉపయోగించేది కేంద్రము మరియు రాష్ట్రాలు. పోయినసారి అడిగింది ఇన్కమ్ ట్యాక్స్ అడిగాడు, గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది ఎటువంటి ట్యాక్స్ అండి? కేంద్ర ప్రభుత్వం విధించింది. వసూలు చేసేది ఎవరండి అంటే కేంద్రము. దాని మీద వచ్చేటువంటి రాబడిని కేంద్రము మరియు రాష్ట్రాలు పంచుకోవాల్సి వస్తుంది. ఆ ట్యాక్సెస్ ఏదండి అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీస్, సర్వీసెస్ ట్యాక్స్. సేవా పన్ను, ఎక్సైజ్ డ్యూటీస్, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ మీద వచ్చేటువంటి రాబడి ఎక్కడ కేంద్రము మరియు రాష్ట్రాలు. నెక్స్ట్ చివరిగా కార్పొరేషన్ ట్యాక్స్. చూడండి, కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది, కేంద్రము వసూలు చేస్తుంది, కేంద్రమే ఉపయోగించాలి. అలాంటి పన్ను ఏదండి అంటే కార్పొరేషన్ ట్యాక్స్ అండి. దీన్ని చూసుకోండి. ఓకే, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. 1 మార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 150 మార్కుల పేపర్లో మనకు దీని మీద రావడానికి. సార్ మీరు నా పేపర్ రాస్తున్నారంటే ఎక్స్పెక్టేషన్, నా అనుభవాన్ని మొత్తం ఉపయోగించి చెప్తున్నాను కాబట్టి దీని మీద రావటానికి అవకాశం ఉంది. ఈ టేబుల్ మీద
చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ దానికి ఆన్సర్ చూద్దాం. ఓకే, కార్పొరేషన్ ట్యాక్స్ అనేది రాష్ట్రం చేత విధించబడి వాటికే చెందుతుంది. కేంద్రం చే విధించబడి రాష్ట్రాలు పంపిణీ చేసి రాష్ట్రాలకు వినియోగిస్తుంది. కేంద్రం చే విధించబడి కేంద్రము రాష్ట్రాలు చేసి పంచుతాయి. కేంద్రం చే విధించబడి కేంద్రము వసూలు చేసి కేంద్రానికే చెందుతుంది. ఆప్షన్ 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి చూడండి, కార్పొరేషన్ ట్యాక్స్ టేబుల్ చూడండి, టేబుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది, కేంద్రమే వసూలు చేస్తుంది, వినియోగించేది కూడా కేంద్రమే. ఆ ట్యాక్స్ ఏదండి అంటే కార్పొరేషన్ ట్యాక్స్. ఓకే అండి, ఆన్సర్ కార్పొరేషన్ ట్యాక్స్. నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. క్రింది వానిలో ఏ పన్నులు కేంద్రం చే విధించబడి రాష్ట్రాల చేత వినియోగించబడతాయి, రాష్ట్రాల మధ్య పంపిణీ జరుగుతుంది అని ఇచ్చాడు. ఈ క్రింది వానిలో కేంద్రం చే విధించబడుతుందట, రాష్ట్రాల చేత వసూలు చేసి రాష్ట్రాల చేతే ఉపయోగించబడతాయి. ఆ రాష్ట్రంలోనే ఉపయోగించి స్టాంపు డ్యూటీ, ఎస్టేట్ డ్యూటీస్, ప్రయాణికులు మరియు వస్తువుల రవాణా, పత్రికలపై పన్ను. ఇందులో ఈ రెండు అసలు ఉండవే ఉండవు. చూసినట్లయితే ఎస్టేట్ డ్యూటీస్ అండి కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది, వసూలు చేసేది కూడా కేంద్రమే, కానీ దానిని ఆ రాష్ట్రంలోనే ఉపయోగించాలి. ఇక్కడ టేబుల్ చూడండి, ఇక్కడ ఎస్టేట్ డ్యూటీస్ కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది, కేంద్రమే వసూలు చేస్తుంది, ఓన్లీ దట్ స్టేట్ ఉపయోగించాలి. కాకపోతే ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నకు ఆన్సర్ ఏదండి అంటే స్టాంప్ డ్యూటీస్ కేంద్ర ప్రభుత్వం విధించింది. ఎవరండి? ఈ క్రింది వాన్. ఓకే, క్రింది వానలో ఏ పన్నులు కేంద్రం చే విధించబడి రాష్ట్రాల చేత వసూలు కాబడి రాష్ట్రాలకే ఉపయోగించబడతాయి? ఆ పన్ను ఏదండి అంటే స్టాంప్ డ్యూటీస్ అండి. మనకు ఆప్షన్స్లో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా ఒకప్పుడు అడిగినటువంటి ప్రశ్నలే. ఆన్సర్ ఏదండి అంటే స్టాంప్ డ్యూటీస్ ఆన్సర్. ఓకేనండి, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. లాస్ట్ ఇయర్ 2016లో ఇన్కమ్ ట్యాక్స్ మీద అడిగాడు. కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది పన్నును, కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. కాకపోతే కేంద్రము రాష్ట్రాలు ఇద్దరు పంచుకోవడానికి అవకాశం ఉంది. అలా ఎవరండి డివైడెడ్ చేసేదండి అంటే ఫైనాన్స్ కమిషన్. మళ్ళీ అదొక వేరే టాపిక్ లోకి వెళ్ళిపోతుంది. ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘము డివైడెడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ అండి, మరొక ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వానిలో పరోక్షపు పన్ను ఏమిటి? ఎస్టేట్ పన్ను, సంపద పన్ను, కార్పొరేషన్ పన్ను, అమ్మకపు పన్ను. ఓకే, ఈ క్రింది వాటిలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఓకే, గన్ షాట్ అడిగాడు. ఎస్టేట్ డ్యూటీస్, కార్పొరేషన్ ట్యాక్స్, సంపద పన్ను, అమ్మకపు పన్ను. ఆన్సర్ D1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అమ్మకపు పన్ను అనేటువంటిది ఏదండి అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ప్రత్యక్షమైన పన్ను, పరోక్షమైన పన్ను అంటే ఏమిటి అసలు అంటే ఏంటండి? డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటండి అంటే ఒక పన్నును తొలి భారము తుది భారము ఒకే వ్యక్తి పే చేస్తే దాన్ని ఏమంటారండి అంటే అలాంటి పన్నును ఏమంటారండి అంటే ప్రత్యక్షమైన పన్ను. అలా కాకుండా తొలి భారము నుండి తొలి భారము తుది భారము ఒకే వ్యక్తి పే చేస్తే దాన్ని ఏమంటారండి అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అంటే తొలి భారము ఒక వ్యక్తి చెల్లించి తుది భారము మరో వ్యక్తి చెల్లిస్తే అలాంటి పన్నులను ఏమంటారండి అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ మనకు వచ్చేటువంటి ఇన్కమ్ మీద ఆ పర్సనే పే చేస్తాడు, రెండో వ్యక్తి ఎంటర్ కాడు. అలాంటి పన్నులను ప్రత్యక్షమైన పన్ను అంటారు. పరోక్షమైన పన్ను ఎగ్జాంపుల్ వినోదపు పన్ను చూద్దాం. వినోదపు పన్ను ఒక థియేటర్ పై సినిమా చూసాం. ఫస్ట్ థియేటర్ ఓనర్ మున్సిపాలిటీకి ట్యాక్స్ పే చేశాడు, తర్వాత సెకండ్ పర్సన్ సినిమా చూసిన ప్రేక్షకుడు. అంటే ఒక వస్తువు మీద ఇద్దరు పే చేస్తే, ఒకరికంటే ఎక్కువ మంది పే చేస్తే దాన్ని పరోక్ష పన్నులు అంటారు. ఓకేనండి, అమ్మకపు పన్ను అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్, కనీస ప్రత్యామ్నాయపు పన్ను దేని మీద విధిస్తున్నారు? మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, MAT. మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అనేటువంటిది ఎవరి మీద విధిస్తున్నారని ఇచ్చారు. సినీ పరిశ్రమల మీద, మూలధన ఆదాయము పైన, శూన్య పన్ను కంపెనీల మీద, ప్రొఫెషనల్ ట్యాక్సెస్ అని ఇచ్చారు. ఓకే, శూన్య
పన్ను కంపెనీల మీద ఆన్సర్ అండి. మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అనేటువంటిది ఇండియాలో 1996లో ప్రవేశపెట్టారు. ఇండియాలో మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి అంటే పన్ను రాయితీలు పొంది ఏ పన్నులు ప్రభుత్వానికి చెల్లించదు, పన్ను రాయితీలు పొందుతుంది, ఏ పన్నులను కూడా చెల్లించదు, 1 రూపీ కూడా కట్టదు. అలాంటి వస్తువుల మీద వేసేటువంటి పన్ను ఏదండి అంటే మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్. మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ కి ఎగ్జాంపుల్ స్పెషల్ ఎకనామికల్ జోన్స్, సెజ్ల మీద వేస్తున్నారు. సెజ్ మీద వేయడం జరుగుతుంది. సెజ్ల్లో ఎఫ్డిఐకి 100% అవకాశం ఇచ్చాడు. సెజ్ల్లో స్పెషల్ ఎకనామికల్ జోన్స్లో సెజ్లకు స్పెషల్ ఎకనామికల్ జోన్స్ కి ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ విదేశీ ప్రత్యక్షపు పెట్టుబడులు 100% అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 100% ఛాయిస్ ఇచ్చారు. ఈ 100% ఇన్వెస్ట్మెంట్స్ కి ఛాయిస్ ఇచ్చారు. నెక్స్ట్ ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు, పన్ను రాయితీ ఇచ్చారు. అలాంటి పన్ను రాయితీలు పొంది ఎలాంటి పన్నులను చెల్లించినటువంటి పరిశ్రమల మీద విధించేటువంటి పన్ను ఏదండి అంటే మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అండి. ఓకే, ఆన్సర్ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్. కనీస ప్రత్యామ్నాయపు పన్ను దేని మీద విధిస్తున్నారండి అంటే శూన్య పన్ను కంపెనీల మీద విధించడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, కార్పొరేషన్ ట్యాక్స్ మీద అడిగాడు. కంపెనీలు కార్పొరేట్ ట్యాక్స్ ను దేనిపై చెల్లిస్తాయి? ఉత్పత్తి, పెట్టుబడి, అమ్మకాల కార్యకలాపాలు, ఆదాయం అని ఇచ్చారు. 4 ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. ఉత్పత్తి, పెట్టుబడి, అమ్మకాల కార్యకలాపాలు, ఆదాయం అని ఇచ్చారు. చూస్తే కార్పొరేట్ పన్ను అంటే ఏమిటండి అంటే కంపెనీ యొక్క వార్షిక ఆదాయ లాభాలపై. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏదండి అంటే కార్పొరేషన్ ట్యాక్స్ అంటే కంపెనీ వార్షిక ఆదాయ లాభాలపై విధించేటువంటి పన్నుని ఏమంటారండి అంటే కార్పొరేషన్ పన్ను అంటారు. D1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, కంపెనీ యొక్క వార్షిక ఆదాయ లాభాలపై విధించేటువంటి పన్నునే కార్పొరేషన్ పన్ను అంటారండి. ఓకే, మరొక ప్రశ్న చూద్దాం. కోశ విధానము క్రింది వానితో దేనితో సంబంధాన్ని కలిగి ఉంటుంది? కోశ విధానము క్రింది వానిలో దేనితో సంబంధాన్ని కలిగి ఉంటుంది? ఎగుమతులు మరియు దిగుమతులు, ప్రభుత్వ రాబడి మరియు ఖర్చు, కరెన్సీ జారీ, జనాభా నియంత్రణ. ఫిజికల్ పాలసీ అంటారు. ఫిజికల్ పాలసీ అంటే ఏంటంటే కోశ విధానము దేనితో సంబంధము ఉంటుంది? ఓకే, ఎగుమతులు దిగుమతుల అది ఫారెన్ ట్రేడ్ కి సంబంధించింది కాబట్టి కాదు. ఓకే, జనాభా నియంత్రణ అనేది ఉంటుందా? ఉండదు. కరెన్సీ అనేటువంటిది చూడండి, కరెన్సీ జారీ ఎవరి హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది? ఆర్బీఐ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కరెన్సీ జారీ ఎవరి ఆధీనంలో ఉందండి అంటే ఆర్బీఐ. ఇక ఉన్నది ఏదండి అంటే కోశ విధానంలో కనిపించేది ఏదండి? కోశ విధానం అంటే ఏంది? ప్రభుత్వ రాబడి, ప్రభుత్వ వ్యయము, నెక్స్ట్ లోటు బడ్జెట్, రుణాలను గురించి తెలియజేసేదే కోశ విధానం అండి. సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎలిమినేషన్ ప్రాసెస్ లో చూసుకోండి. ఈసారి 150 మార్కుల పేపర్ ఆప్షనల్స్ పేపర్. చాలా తెలివిగా అక్కడ ఎన్ని గంటలు చదివినావు, ఎంత ప్రిపరేషన్ చేసినావు, నువ్వు ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసినావు, అదంతా కూడా ఆ 3 అవర్స్లో మనకు పెట్టేటువంటి 3 అవర్స్లోనే మొత్తం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆప్షన్స్. నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్లో వీలున్నంత వరకు చేయటం నేర్చుకుంటే సక్సెస్ఫుల్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్దాం. కాల్డర్ సూచించిన పన్ను ఏది? నికాలస్ కాల్డర్ అనేటువంటి ఆర్థికవేత్త సూచించినటువంటి పన్ను సంపద పన్ను, బహుమతి పన్ను, పై 2 పన్నులు ఏది కాదు. ఒకటి, నికాలస్ కాల్డర్ అనేటువంటి ఆర్థికవేత్త రికమెండేషన్స్ చేసేటువంటి ట్యాక్సెస్ ఏదండి అంటే సంపద పన్నుని రికమెండేషన్ చేశాడు, బహుమతి పన్నును కూడా రికమెండేషన్స్ చేశాడు, మరియు ఇంకొక పన్ను ఏదండి అంటే వ్యయముపై పన్ను, ఎక్స్పెండిచర్ ట్యాక్స్ కూడా సూచించాడు. రియల్ ఎస్టేట్ ఆదాయాల మీద కూడా
పన్నులను విధించండి అని చెప్పి సిఫారసు చేసినటువంటి కమిటీ ఏదండి అంటే కాల్డర్ కమిటీ అండి. సంపద పన్ను, బహుమతి పన్ను ఈ రెండింటిని కూడా రికమెండేషన్ చేసినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే నికోలస్ కాల్డర్ కమిటీ అండి. నెక్స్ట్, వస్తువుల సేవల పన్ను ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? వస్తువుల సేవల పన్ను ఎప్పటి నుంచి అమల్లోకి రావటం జరుగుతుంది? 1 జూన్ 2007, 1 జూలై 2017, 1 ఏప్రిల్ 2017, 4 ఆగస్టు 2017. ఓకే అండి, నాకు తెలిసింది అందరికీ ఆన్సర్ తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. నేను రేపు దీని గురించి డిస్కషన్ కూడా చేయనండి. మీరే కామెంట్స్ రూపంలో ఆన్సర్ మీరే చేయండి, మీరే పెట్టండి ఆప్షన్స్లో. ఇంకొంతమంది స్టూడెంట్స్ అండి, సార్ మాకు పీడిఎఫ్ నోట్స్ ఇస్తారా? పర్సనల్గా కొంతమంది పెడుతున్నారండి. ఓకే, ఎవరైనా స్టూడెంట్స్ నా ఫోన్ నెంబర్ డైరెక్ట్గా ఇస్తుంది చూడండి, 9866709280. ఏదైనా టాపిక్స్ మీకు ఏమైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్స్తో పాటు నెక్స్ట్ నోట్స్ ఏమైనా కావాలి అంటే ఇక్కడ మెసేజెస్ చేయండి. ఓకే, కింద కామెంట్స్ అన్న పెట్టండి, వాట్సాప్ మెసేజ్ అన్న చేయండి. ఓకే, ఫోన్ కాల్స్ మాత్రం కలవదండి, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ రిసీవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ అండి, వస్తువు సేవా పన్ను ఎప్పటి నుంచి అమల్లోకి రావడం జరిగింది? దీనికి ఆన్సర్ మీరే చూసుకోండి. ఓకే, జిఎస్టి అండి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకే, ఈ క్రింది వాణిలో జిఎస్టి పరిధిలోకి రానటువంటివి ఏమున్నాయి? ఇది కూడా ఎగ్జామ్లో అడిగాడు. ఆల్కహాల్, విద్యుత్, రియల్ ఎస్టేట్, పైవన్యూ అని ఇచ్చాడు. యా, ఆన్సర్ పైవన్యూ అని. జిఎస్టి అనేటువంటిదండి పన్ను రేటు 0% ఉంది. కొన్ని వస్తువుల మీద 12% ఉంది, కొన్ని వస్తువుల మీద 5% ఉంది. 5%, 12%, 18%, 28% ఉంది. మొత్తం 5 స్లాబ్ రేట్లుగా వేయటం జరుగుతుంది. అదేవిధంగా ఎమర్జెన్సీ టైంలో, జాతీయ అత్యవసర సమయంలో జిఎస్టి ఎంతవరకు వేయటం జరుగుతుందండి? జాతీయ అత్యవసర సమయంలో జిఎస్టి అనేటువంటిది ఎంతవరకు పెంచడానికి అవకాశం ఉందండి? గుర్తుపెట్టుకోండి, 40%. 40% జిఎస్టిని వేయటం జరుగుతుంది. అదేవిధంగా బంగారపు జ్యువెలరీస్ ఐటమ్స్ మీద, బంగారపు వస్తువుల మీద, బంగారపు ఆభరణాల మీద జిఎస్టి ఎంత వేయటం జరుగుతుందండి అంటే 3%. జిఎస్టి అమల్లోకి రావటం వల్ల ఏ పన్నుల మీద ప్రభావం పడిందండి అంటే డైరెక్టా ఇండైరెక్టా అండి అంటే పరోక్షపు పన్నులన్నీ కలిపి విలీనం చేసి జిఎస్టిని ప్రవేశపెట్టారు. అయితే ఇప్పటికీ కూడా జిఎస్టి ఆల్కహాల్, మద్యం మీద, విద్యుత్ మీద, రియల్ ఎస్టేట్ల మీద పాత పద్ధతి అమల్లో ఉంది. వీటి మీద జిఎస్టి అనేటువంటిది పరిధిలోకి తీసుకురాలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, జిఎస్టిలో మొత్తము 17 రకాలైనటువంటి పరోక్షపు పన్నులు, కేంద్రానికి సంబంధించిన పరోక్షపు పన్నులు, రాష్ట్రానికి సంబంధించిన పరోక్షపు పన్నులు విలీనం కావటం జరిగింది. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. మరొక ప్రశ్న, దేశంలో పన్నుల వసూల్లో అత్యధిక వాటా కలిగిన పన్నులు ఏది? వాస్తవానికి దీనిలో ఉన్నటువంటి ఆన్సర్లో కనుక చూసుకున్నట్లయితే ఆదాయపు పన్ను, కార్పొరేషన్ పన్ను, ఎక్సైజ్ సుంకము, సేవా పన్ను. వాస్తవానికి ఇందులోనండి మనకు ఈ 2022-23 ఆర్థిక సంవత్సరాలలో అత్యధికంగా పన్నుల రాబడి వచ్చింది. మొదటి స్థానంలో ఉన్నది జిఎస్టి, పన్నుల ద్వారా రాబడి. సెకండ్ వన్ ఏదండి అంటే కార్పొరేషన్ ట్యాక్స్, కార్పొరేషన్ పన్ను, కార్పొరేషన్ ట్యాక్స్. థర్డ్ వన్ ఏదండి అంటే ఇన్కమ్ ట్యాక్స్. మొదటి 3 స్థానాలు ఉన్నాయి. అయితే ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ ఏం చెప్పొచ్చు అండి అంటే ఒకవేళ జిఎస్టి ఉంటే జిఎస్టి ఆన్సర్ ఏది? ఓకే, ఆన్సర్ ఏదండి అంటే కార్పొరేషన్ పన్నుగా చెప్పవచ్చు. ప్రజెంట్ అయితే ఇది ఓల్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. మనకు 2006-07 ఆర్థిక సంవత్సరాల నుండి 2019-20 ఆర్థిక సంవత్సరాల వరకు పన్ను రాబడి అత్యధికంగా దేని ద్వారా వచ్చిందండి అంటే కార్పొరేషన్ ట్యాక్సే. అయితే 2020వ సంవత్సరం తర్వాత మనకు కరోనా సమయంలో కార్పొరేషన్ ట్యాక్స్ వాటా తగ్గిపోయిందండి. వాటా తగ్గిపోయి జిఎస్టి అనేటువంటిది మొదటి స్థానంలోకి రావడం జరిగింది. నెక్స్ట్ 14th ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల మేరకు కేంద్రము మొత్తము పన్నుల్లో రాష్ట్రాల యొక్క వాటా ఎంతగా నిర్ణయించారు? 14th ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ వైవి రెడ్డి అండి ఎంత వాటాగా నిర్ణయించారండి అంటే గన్ షాట్కి వచ్చినండి 42%, 42% వాటాగా నిర్ణయించడం జరిగింది. క్లియర్ ఎవ్రీవన్?
ఓకే, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళండి ఇంకా మరింతగా నోట్స్ ప్రొవైడెడ్ చేయడానికి మరిన్ని క్వశ్చన్స్ అనేటువంటివి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు ఇంకేమైనా టాపిక్స్, చాలామంది టాపిక్ వైజ్గా చెప్పమని చెప్తున్నారండి, అదేవిధంగా తయారు చేస్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు క్లాస్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి.